హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఆర్ఆర్బి గ్రూప్ డి, ఏఎల్పి టెక్నీషియన్, ఎన్టీపీసీ, జేఈ, అలాగే ఎస్ఎస్సి సంబంధించి జేఈ, అలాగే సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, ఎంటీఎస్, అలాగే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంబంధించి ఏపీఎస్సి గ్రూప్ 2 సంబంధించి, అలాగే తెలంగాణ గ్రూప్ 2 సంబంధించి అయితే 1000 జీకే బిట్స్ అయితే మనం ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగిందండి. సో దానిలో భాగంగా ఈ రోజు ఈ వీడియో ద్వారా 20 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బిట్ వచ్చేసి తుఫాన్ వర్షాలు ఏ దేశంలో ఎక్కువగా సంభవిస్తాయి అన్నారండి. సో తుఫాన్ వర్షాలు అనేవి ఎక్కువగా భారతదేశంలో అయితే సంభవిస్తాయి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మరాఠా సమైక్య యొక్క చివరి ఓటమి ఏ గవర్నర్ కాలంలో జరిగింది అన్నారండి. సో మనకి ఏ బ్రిటిష్ గవర్నర్ కాలంలో జరిగింది అన్నారు. సో మరాఠా సామ్రాజ్యం యొక్క చివరి ఓటమి అయినటువంటిది బ్రిటిష్ గవర్నర్ అయినటువంటి లార్డ్ హెస్టింగ్స్. సో లార్డ్ హెస్టింగ్స్ కాలంలో అయితే ఈ మరాఠా యొక్క చివరి ఓటమి అయితే నమోదైందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ప్రపంచ పోటీతత్వ ర్యాంకింగ్ భారతదేశం యొక్క ర్యాంక్ 2024-25లో ఎంత అన్నారు. సో మనకి ప్రపంచ పోటీతత్వ ర్యాంకింగ్ వచ్చేసి 41వ ర్యాంక్ లో అయితే భారతదేశం అయితే ఉంది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంపై ఏ హైకోర్టు అధికార పరిధిని కలిగి ఉంది అన్నారండి. సో మనకి అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాష్ట్రంపై గౌహతి హైకోర్టు అయితే అధికార పరిధిని అయితే కలిగి ఉందండి. సో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంపై గౌహతి హైకోర్టు అయితే తన అధికార పరిధిని కలిగి ఉంది. సో గౌహతి హైకోర్టు అనేటువంటిది అస్సాం, నాగాలాండ్, మిజోరాం మరియు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు అధికార పరిధిని అయితే కలిగి ఉంది. సో ఈ 4 రాష్ట్రాలకి అస్సాం, నాగాలాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలకి గౌహతి హైకోర్టు అయితే తన అధికార పరిధిని అయితే కలిగి ఉంది. స్వీట్ వచ్చేసి ఒక ఖగోళ యూనిట్ మధ్య సగటు దూరం ఎంత అన్నారండి. సో ఖగోళ యూనిట్ ని ఆస్ట్రానమికల్ యూనిట్ కింద అయితే ఏయు కింద అయితే సూచిస్తారండి. సో ఆస్ట్రానమికల్ యూనిట్ అంటారు, దాన్ని ఏయు అని అయితే సూచిస్తారు. సో ఇది ఖగోళ యూనిట్ అనేటువంటిది సూర్యుడికి మరియు భూమికి మధ్య ఉన్నటువంటి సగటు దూరాన్ని ఆస్ట్రానమికల్ యూనిట్ లేదా ఖగోళ యూనిట్ అయితే అంటారండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఐఎంఎఫ్ మరియు ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నాయి అన్నారండి. సో ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మనీ ఫండ్ అంటారు. సో ఈ ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం అనేటువంటిది వాషింగ్టన్ DC. సో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజధాని అయినటువంటి వాషింగ్టన్ DCలో ఐఎంఎఫ్ మరియు ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయాలు అయితే ఉన్నాయి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భూమి ఉపరితలం కింద కరిగిన శిల ఏమిటి అనండి. సో భూమి ఉపరితలం కింద కరిగిన శిల వచ్చేసి శిలాద్రవం, మాగ్మా అయితే అంటారండి. సో మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్ అడిగినటువంటి బిట్ అండి. భూమి ఉపరితలం కింద కరిగిన శిల ఏమిటి అంటే మాగ్మా అండి. సో శిలాద్రవం అంటారు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మార్చి 1925లో కేంద్ర శాసనసభ మొదటి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అన్నారండి. సో మార్చిలో జరిగిన 1925లో కేంద్ర శాసనసభ మొదటి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అన్నారు. సో ఆన్సర్ వచ్చేసి విఠల్ భాయ్ పటేల్. సో విఠల్ భాయ్ పటేల్ గారు 1925 మార్చిలో కేంద్ర శాసనసభ మొదటి అధ్యక్షుడిగా అయితే ఎన్నికయ్యారండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి, విఠల్ భాయ్ పటేల్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి 5 సంస్థలతో కూడిన ప్రపంచ బ్యాంక్ సమూహం ఏది అన్నారండి. సో మనకి ప్రపంచ బ్యాంక్ సమూహం వచ్చేసి 5 బ్యాంక్స్ తో అయితే కూడి ఉంటుంది. సో ఆ 5 బ్యాంక్స్ అనేటువంటి నేను కింద ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చూడండి. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ IBRD, అలాగే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ IDA, అలాగే ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ IFC, అలాగే మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ MIGA. సో మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ MIGA. అలాగే 5th వన్ వచ్చేసి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్ ICSID. సో ఈ 5 కూడినటువంటి దానినే ప్రపంచ బ్యాంక్ సమూహం అంటారు. సో ఈ ప్రపంచ బ్యాంక్ సమూహం అనేటువంటి IBRD, IDA, IFC, MIGA, అలాగే ICSID ఈ 5 బ్యాంకుల సమూహంతో కూడిన దాన్నే ప్రపంచ బ్యాంక్ అంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో మీకు క్లియర్ గా డేటా కూడా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి 10వ బిట్ వచ్చేసి వాతావరణ మార్పు పనితీరును భారతదేశ సూచి ఎంత అన్నారండి. సో వాతావరణ మార్పు పనితీరు భారతదేశ సూచి వచ్చేసి 10వ స్థానంలో అయితే ఉంది. సో ఇది 2024-2025కి సంబంధించిందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి హైకోర్టు అధికార పరిధిని విస్తరించే లేదా పరిమితం చేసే అధికారం ఎవరికి ఉంది అన్నారండి. సో హైకోర్టు యొక్క అధికార పరిధి అనేటువంటిది ఎక్స్పాండ్ చేయడం లేదా లిమిట్ చేయడం అనేటువంటిది పార్లమెంట్ చేతిలో అయితే ఉంటుందండి. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా మనకి ప్రీవియస్ ఎగ్జామ్ పెట్టానండి.
అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వాతావరణ రసాయన ప్రక్రియ ఏది అన్నారు. సో వాతావరణ యొక్క రసాయన ప్రక్రియ వచ్చేసి ఆక్సీకరణం. సో ఆక్సీకరణం అనేటువంటి జరుగుతుందండి, వాతావరణ రసాయన ప్రక్రియ అనేటువంటిది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాను శాశ్వతంగా విడిచిపెట్టి ఏ సంవత్సరంలో భారతదేశానికి తిరిగి వచ్చారు అన్నారండి. సో మనకి మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికాను శాశ్వతంగా విడిచిపెట్టి భారతదేశానికి 1915 సంవత్సరంలో అయితే రావడం జరిగిందండి. ఇది చాలా ఎగ్జామ్స్ లో అడిగినటువంటి రిపీటెడ్ బిట్ అండి. సో మోస్ట్ ఇంపార్టెంట్, భారతదేశానికి శాశ్వతంగా వచ్చిన సంవత్సరం వచ్చేసి 1915. మహాత్మా గాంధీ గారు అయితే భారతదేశానికి శాశ్వతంగా అయితే 1915లో అయితే రావడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ లోహాలు విద్యుత్ ని బాగా ప్రసారం చేస్తాయి అన్నారండి. సో మనకి రాగి మరియు అల్యూమినియం అనేటువంటిది విద్యుత్ అయితే బాగా, ఈ రెండు లోహాలు అయితే బాగా ప్రసారం చేస్తాయండి. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, మనకి జనరల్ సైన్స్ సంబంధించి ఎక్కువగా అడుగుతా ఉంటారు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి గుర్తించిన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అన్నారండి. సో ఐక్యరాజ్య సమితి గుర్తించినటువంటి అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం అనేటువంటిది అక్టోబర్ 1న అయితే జరుపుకోవడం జరుగుతుందండి. మనకి ఐక్యరాజ్య సమితి గుర్తించింది కాబట్టి ఇది అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది అక్టోబర్ 1న అయితే జరుపుకోవడం జరుగుతుంది. సో ఐక్యరాజ్య సమితి గుర్తించిన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం అనేటువంటిది అక్టోబర్ 1న అయితే జరుపుకోవడం జరుగుతుందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి WTO యొక్క పూర్వ పేరు ఏంటి అంటారండి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో దీని యొక్క పూర్వ పేరు ఏంటి అన్నారండి. సుంకాలు మరియు వాణిజ్యంపై సాధారణ ఒప్పందం. సుంకాలు మరియు వాణిజ్యంపై సాధారణ ఒప్పందం అని దీని యొక్క పూర్వపు పేరండి. సో GATT, జనరల్ అగ్రిమెంట్ ఆన్ టెరిఫిక్ అండ్ ట్రేడ్. సో ఇది 1995లో GATT స్థానంలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి స్టాటిక్ డేటా కూడా చెప్పడం జరిగిందండి. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO యొక్క పూర్వ పేరు ఏంటండి, GATT, సుంకాలు మరియు వాణిజ్యంపై సాధారణ ఒప్పందం, జనరల్ అగ్రిమెంట్ ఆన్ టెరిఫిక్ అండ్ ట్రేడ్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ప్రపంచ చక్కెర గిన్నె అని ఏ దేశం పిలువబడుతుంది అన్నారండి. సో ప్రపంచ చక్కెర గిన్నె అనేటువంటి దాన్ని క్యూబాని అయితే పిలవడం జరుగుతుంది. సో క్యూబా దేశాన్ని ప్రపంచ చక్కెర గిన్నె అని అయితే పిలవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి గొప్ప మతపరమైనటువంటి కార్యక్రమం అయిన మహామస్తాభిషేకం ఎవరితో ముడిపడి ఉంది మరియు ఎవరి కోసం జరుగుతుంది అంటే బాహుబలి కోసం అయితే జరుగుతుందండి. ఇది కర్ణాటక రాష్ట్రంలో అయితే జరుగుతుంది. సో గొప్ప మతపరమైనటువంటి కార్యక్రమం మరియు మస్తాభిషేకం అనేటువంటిది బాహుబలితో కూడినటువంటి ఉందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఫలదీకరణ అండాశయాన్ని గర్భాశయంలో అమర్చడానికి ఏ సామరస్యాన్ని రహస్యంగా ఉంచుతారు అంటే ఈస్ట్రోజన్ అయితే ఉంచుతారండి. రహస్యంగా ఈస్ట్రోజన్ అయితే ఉపయోగిస్తారు. సో ఇది జనరల్ సైన్స్ సంబంధించిన బిట్ అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి 20వ బిట్ వచ్చేసి రాజీనామా చేయాలనుకునే హైకోర్టు న్యాయమూర్తి తన రాజీనామా లేఖను ఎవరికి పంపుతారు అన్నారండి. సో హైకోర్టు న్యాయమూర్తి తన యొక్క రాజీనామా లేఖను మనకి భారతదేశపు రాష్ట్రపతిని అడ్రస్ చేస్తూ లేఖ అయితే రాస్తారండి. సో ఆన్సర్ వచ్చేసి భారత రాష్ట్రపతి. సో ఇదండి ఈ వీడియోలో టోటల్ గా 20 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎవరైతే RRB గ్రూప్ డి, ALP టెక్నీషియన్, NTPC అలాగే SSC సంబంధించి CHSL, CGL, MTS, JE అలాగే ఇతర స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంబంధించి అలాగే తెలంగాణ గ్రూప్స్ గానీ, ఆంధ్రప్రదేశ్ గ్రూప్స్ గానీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి రివిజన్ గా అయితే ఉపయోగపడతాయండి ఈ బిట్స్ అనేటువంటి. మోస్ట్లీ అన్ని ఎగ్జామ్స్ లో రిపీటెడ్ గా అడుగుతున్న బిట్స్ గ్యాదర్ చేసి మీకు వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో టాప్ 1000 GK బిట్స్ ఇది ఒక వీడియో అండి. సో ఫుల్ ప్లేలిస్ట్ అయితే ఉంది. టాప్ 1000 GK బిట్స్ అనేటువంటి ఒక ప్లేలిస్ట్ అయితే ఉందండి. సో దానిలో అన్ని పొందుపరచడం జరిగింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.